ఓహో కదా ఫొటోస్ కాదమ్మా వీడియోస్ గర్ల్స్ యా ఏం పాడం మరి ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము ఇప్పుడు ఎక్కడికి వస్తున్నామంటే రెడ్ కార్పెట్ అంతా మేము ఏదో ఫ్యాషన్ షో అనుకుంటున్నారా కాదనమాట సో వీ 5 గర్ల్స్ ప్లాన్డ్ ఫార్ ఏ స్మాల్ డీజే నైట్ అనమాట కిస్మత్ అనే రెస్టారెంట్లో అందుకనేసి ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ గ్రీన్ లైట్ ఎందుకు వస్తుందని అందరికీ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట హాయ్ గర్ల్స్ రీనా అంది మీకు గుర్తుంది కదా మొన్న బర్త్డే వ్లాగ్ స్నేహ సో మేము 5 మెంబర్సే అనమాట ఇవాళ సో షార్ట్ అండ్ స్వీట్గా ఎంజాయ్ చేద్దామని వచ్చామన్నమాట సో వీడు చూడండి అసలు డౌన్ టౌన్లో ఇచ్చేంత ఇదిగా ఇస్తున్నాడు అసలు నిజంగా రెడ్ కార్పెట్ ఎంట్రీ అసలు మా గర్ల్స్ వీడియో సెషన్స్ చూడండి ఒకరికొకరు ఇలా నేర్పించుకుంటూ ఉంటారు అనమాట అబ్బా ఆహా ఆహా సో పల్లవికి వచ్చి అసలు ఇట్టు కనిపించాలంట మళ్ళీ సాటిస్ఫై కాదు నీట్గా రావాలి యూ నో 1 అవర్ ముందు కిస్మత్ లాంచ్కి వస్తే మీరు జార్జియాలో ఇక్కడ 360 ఉందన్నమాట నాకు తెలియదు ఇది ఆన్ అవుతుందో ఆన్ అవ్వదో మనకు తెలీదు సో ఎంట్రీ అయితే ఇలా ఉందండి సో మేమందరం ఇప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నాం బయట అంతా గ్రీన్గా వచ్చినాయి పిక్చర్స్ మావి అందుకని మాకు నచ్చలేదు అనమాట గైస్ మా రిజర్వేషన్ అయితే ఉందన్నమాట లెట్ మీ షో యూ గైస్ ఇన్సైడ్ డీజే జరుగుతుంది ఇక్కడ ఇది డ్యాన్స్ ఫ్లోర్ అంట సో ఎవరిదో 40th బర్త్డే సమ్ ఓనర్ది అనుకుంటా అందుకనేసి ఇట్లా డెకోరేట్ చేశారు అండ్ ఫోటోగ్రాఫరు డీజే ఇద్దరు ఒకరేనా నాకు తెలియదండి మరి అండ్ ఇక్కడంతా సీటింగ్ లాంజ్ ఉంది అండ్ ఐఎమ్ లైక్ డ్యామ్ హంగ్రీ కొంచెం తింటే కానీ నాకు మనశ్శాంతి అయ్యేలేదు అండ్ నా గర్ల్స్ అందరు ఇక్కడ ఉన్నారనమాట ఆల్రెడీ సెటిల్ అయిపోయారు హాయ్ గర్ల్స్ ఆర్ యూ రెడీ ఫర్ పార్టీ ఆర్ యూ రెడీ ఫర్ డాన్సింగ్ ఆర్ ఫుడ్ ఎనర్జీ రాదనమాట ఎవ్రీబడి ఈజ్ హంగ్రీ గైస్ సో మేము బాగా తినేసాక టునైట్ ఈజ్ లైక్ ఎ ఫన్ డే ఫర్ అస్ లైక్ ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం దట్స్ ఇట్ ఆల్ నో దట్ ఇట్స్ నాట్ సో మేమేం ఫుడ్ తింటామో అనేది చెప్తాము గైస్ మొత్తం పార్టీ వైపు ఉంది స్లోగా వస్తారనుకుంటా అందరూ 9 తర్వాత కిస్ అండ్ మీట్ అనేసి ఉంది కానీ ఇట్స్ నాట్ కిస్సింగ్ అండ్ మీటింగ్ గైస్ ఓకే కిస్మత్ ఈజ్ దిస్ రెస్టారెంట్ నేమ్ ఇది బార్ ఏరియా ఎస్ ఐఎమ్ రెడీ ఈ వీడియో మొత్తం మీకు ఎర్రగా కనిపిస్తుందేమో లైటింగ్ అలా ఉంది ఐ కాంట్ హెల్ప్ ఇట్ నేనైతే కార్న్ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇంకా ఇది ఒక్కటే వచ్చింది ఫస్ట్ అందరం కసిగా ఉన్న ఆకలి పైన సో అంతా తినేస్తాం అనుకుంటా ఈసారి guys I ordered mango వర్జిన్ డ్రింక్ అనమాట చాలా చాలా బాగుంది సీ ద క్యూట్ పైనాపిల్ గైస్ నాకు పైనాపిల్ వచ్చింది అందరి యాక్చువల్ యాపిల్ కాదు పల్లవికి పైనాపిల్ వచ్చింది స్నేహకి వాటర్ మిలాన్ అనుకుంటా వాటర్ మిలాన్ సో క్యూట్ ఉంది అసలు వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ ఒకరిదేమో ఆల్కహాల్ ఒకటి వర్జిన్ డ్రింక్ అనమాట చీర్స్ గైస్ కదా స్నేహ ఇస్ ద డైరెక్టర్ కదండి అందుకే ఫోటోల మీద పడింది ఇది బెస్ట్ కదా యు నో వాట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా జస్ట్ $12 $10 అంతే డ్రింక్ వర్త్ ఇది
సో నా వెజ్జీ ఫ్రైడ్ రైస్ వచ్చిందనమాట. నేను పన్నీర్తో చెప్పాను, స్నేహ ఎగ్తో చెప్పింది. ఇది ష్రింప్ డైనమైట్స్ అంట. సో ఐ యామ్ ఎక్సైటెడ్ గైస్. డ్రాగన్ ష్రింప్ డైనమైట్ ఏదో సాస్ వేస్తా అన్నాడు. వద్దని చెప్పేసి టూ స్పైసీ ఉంటుంది అన్నాడా. అది తిను. ఫ్రైడ్ రైస్ ఇస్ గుడ్ గైడ్. పొద్దు నుంచి ఏం తినకుండా ఉన్నందుకు సంథింగ్ ఇస్ గుడ్. ఎంత వాటర్ వచ్చాడు మునిగిపోవచ్చు అందులో. వాటర్ ఏడున్నాయి అందులో అని అది వాటర్ వేసుకుంటాం. ఎట్లుంది కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి పాపం. అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర పింక్ డ్రింక్ ఉంది కదా, ఆ డ్రింకే కావాలంటే ఆ డ్రింక్ ఏంటి అనేసి అడిగి ఇద్దరు పాపం మా అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసేసి ఆ అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసేసి పాపం చూడండి పాపం ఈయన వచ్చి ఇన్ని చెప్తున్నాడు అనమాట పాపం. అదే కావాలా పాప, అదే కావాలా? అదేం చెప్పారంటే అది బటర్ మిల్క్ అని చెప్పారండి. అందుకే కాదు ఫస్ట్ సాహిత్యాకే కనిపించింది అనమాట. నాకు అదే కావాలి, వాళ్ళది బాగా ఇచ్చారు, మా డ్రింకులు బాగాలే. సో మేము ఎక్కడికి వచ్చాము ఇంకోసారి చూపిస్తాను. సో మీరైతే ఏ డిస్కషన్ పెడతారో నాకు చెప్పండి. కానీ మై గ్యాంగ్ ఇక్కడ పెరుగు ఎలా తోడబెట్టాలి అని డిస్కస్ చేస్తున్నారు. సో ఏ మిల్క్తో తోడబెట్టుకోవాలి, ఏ పచ్చిమిరపకాయ వేయాలి, ఏ ఎండుమిరపకాయ వేయాలి, ఇవిన్నారండి ఎలా తోడుకోవాలి ఏంటి అనేసి. సీరియస్గా ఏ మిల్క్ ఎంత హాట్ ఉండాలి ఇవన్నీ చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ మై గ్యాంగ్. వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో రీనా 15 ఏళ్ళు పాడు చేసిందంట ఒక మిల్క్ని. అదంతా చెప్పుకుంటూ వచ్చింది సాహిత్యకి. సాహిత్య ఫైనల్లీ సక్సెస్ స్టోరీ చెప్పింది మిల్క్ ఎలా తోడుకుంటుందని. ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు. వేస్ట్ చేసింది. మీకు ఎవరికన్నా కావాలంటే వీళ్ళకంటే ఆర్డర్ పెట్టుకోండి, చేసిస్తే. ఓకే, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి గైస్. వీళ్ళతో ఒక వీడియో తీసిస్తాను నేను. రీనా ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఒక వీడియో తీసి పెడతాను మీకు కావాలంటే. తర్వాత వీళ్ళ సక్సెస్ స్టోరీ కూడా వీడియో తీసి పెడతాను మీకు. హాట్ మిల్క్ యూజ్ చేసిందంటండి. యాక్చువల్లీ మాకేమో అయిందండి, ఆకలి అవుతుంది, తింటూనే ఉన్నాం అందరం. అసలు పిచ్చి ఆకలి అవుతుంది కదా, తింటూనే ఉన్నాం అసలు. గాయస్ మై డెజర్ట్ అన్నమాట, రసమలై. రియల్ పార్టీ స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ హ్యావింగ్ ఫన్.